హాయ్ ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్లో గివ్వే అనేది రన్ అవుతుంది. దానికి సంబంధించిన లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చాను. హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం పవర్ క్యూబ్ గోల్డ్ మెడల్ కంపెనీకి సంబంధించిన పవర్ క్యూబ్ అనేది అన్బాక్స్ చేసి చూద్దాం. నా దగ్గర 2 ఉన్నాయి, మీరు ఇక్కడ చూడొచ్చు. 2 ఉన్నాయి. 2 అన్బాక్స్ చేసి మనకి ఏ విధంగా ఉపయోగపడతాయి ఏంటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. అలాగే నేను నిన్నటి వీడియోలో అయితే కనుక ఈ టీపీ లింక్ 750 అనే దాన్ని అన్బాక్స్ చేశాను. రిపీటర్ అనమాట. అలాగే వైఫై ఎక్స్టెండర్ అని కూడా పిలవచ్చు దీన్ని. ఇది కూడా అన్బాక్స్ చేశాను. ఒకవేళ మీరు చూడకపోతే కనుక మన ఛానల్లో ఉంది, ఆ వీడియోని కూడా చూడండి. అలాగే ఈ వీడియో అనేది చివరి దాకా చూసిన తర్వాత మీకు నచ్చితే కనుక తప్పనిసరిగా ఈ వీడియో అనేది లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు గణేష్. మీరు చూస్తుంది గణేష్ టెక్ ఇన్ తెలుగు. నేను చేసే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మీ మెయిల్కి కానీ మీ డివైస్కి కానీ నోటిఫికేషన్ రూపంలో రావాలనుకుంటే కనుక ఇక్కడ కనపడే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత సెండ్ మీ నోటిఫికేషన్ చెప్పి సెలెక్ట్ చేసిన తర్వాత సేవ్ అనే బటన్ ప్రెస్ చేయండి. వెబ్సైట్స్ కానీ యాప్స్ కానీ రివ్యూ చేస్తే కనుక వాటికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా ఈ డిస్క్రిప్షన్ లో ఉంటుంది. ఇక్కడ నుంచి మీరు ఈజీగా యూజ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఇవే గోల్డ్ మెడల్ కి సంబంధించిన పవర్ క్యూబ్స్ అనమాట. మనకి చూడడానికి ఇలా ఉంటాయి. బాక్సులు 2ని ఒక్కొక్కటి మనం అన్బాక్స్ చేసి చూద్దాం. ఇది వైర్ ఉన్నది, ఇది వైర్ లేనిదనమాట. మనకి డిఫరెన్స్ అనేది ఒక్కొక్కటి చూద్దాం. ఫస్ట్ ఇది ఓపెన్ చేద్దాం. ఇది అసలు మనకి ఎలా కనపడుతుంది, లోపల మనకి ఎంతవరకు యూజ్ ఉంటుంది అనేది తెలుసుకుందాం. మీకు మామూలుగా అయితే ప్లగ్ బాక్సులు ఉంటాయి కదా, అవైతే కనుక ఎక్కువ స్పేస్ని అయితే కనుక ఆక్యుపై చేస్తే, ఇవైతే కనుక కొంచెం కాంపాక్ట్ సైజులో ఉంటే మనకి ఓపెన్ చేద్దాం. ఒక్కొక్కటిని సీల్స్ అయితే ఇచ్చారు సైడ్న, ఒక్కొక్కటి కట్ చేసేద్దాం. దీనికి సంబంధించిన అమౌంట్ అంటే నేను ఇది అమెజాన్ నుంచి కొన్నాను, ఈ 2 క్యూబ్లు కూడాను. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అక్కడి నుంచి ఈజీగా మీరు యూజ్ చేసుకోవచ్చు. కావాలంటే కనుక కొనవచ్చు. చూడడానికి క్యూబ్ అనేది ఇలా ఉంటుంది. దీని పక్కన పెడదాం. బాక్స్లో అయితే కనుక ఇంకేమీ లేదు మనకి, మీరు ఇక్కడ బాక్స్లో అబ్జర్వ్ చేయొచ్చు. నెక్స్ట్ మనకి బాక్స్ మీద అయితే కనుక రేట్ అనేది ఎంత వేసి ఉందనేది ఒకసారి చెక్ చేద్దాం. ఫస్ట్ బాక్స్ మీద అయితే కనుక ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు 800 అనేది ఉంది, రూపాయి తక్కువ. నాకైతే కనుక ఇది దగ్గర దగ్గర 600, అంటే రూపాయి తక్కువ 700కి దొరికింది ఇది క్యూబ్ అనేది. ఈ వైర్ లేదనమాట, అంటే ఇక్కడ వైర్ మనకి లేకుండా వచ్చింది కదా ఇది ఈ క్యూబ్. నెక్స్ట్ దీనివల్ల మెయిన్ యూజ్ ఏంటంటే, మీరు నార్మల్గా ప్లగ్ బాక్స్ చూసారంటే ఇంత వెడల్పు ఉంటాయి, ఇలా సైజ్ అనేది ఎక్కువ తీసుకుంటూ ఉంటుంది. కానీ అయితే ఇదైతే కనుక మీకు వాల్ ఎక్కడ ఉందో దానికి పెట్టుకుంటే కనుక ఈజీగాను మీరు యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఈ పవర్ క్యూబ్ అనేది ఈజీగా ఉంటుంది, కాంపాక్ట్ సైజులోనే మీకు. నెక్స్ట్ అలాగే 5 వస్తాయి అనమాట మీకు ఒక క్యూబ్ నుంచి. 1 2 3 4 5 మొత్తం 5 మీకు వస్తాయి అనమాట. యూజ్ చేసుకోవచ్చు మీకు. ఇది వోల్టేజ్ అనేది కూడా దీంట్లో మెన్షన్ చేశారు. మనకి వోల్టేజ్ అనేది ఎంత ఉందనేది చూద్దాం. మ్యాక్సిమం వోల్టేజ్ వచ్చి 10 amps 250 volts అని చెప్పేసి ఇక్కడ రాసింది. మీరు ఇక్కడ కావాలంటే కనుక చూడొచ్చు. ఇది గోల్డ్ మెడల్ కంపెనీది అనమాట. క్యూబ్ అనేది ఇలా ఉంటుంది. ఒకటి ఇక్కడ ఒకటి ఇలా పెట్టుకుని మీరు వాడుకోవచ్చు. నెక్స్ట్ వైర్ ఉన్నది చూద్దాం. మనకి వైర్ లేనిది చూసాం కదా ఇప్పుడు, ఇది వైర్ ఉన్నదనమాట. ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది మీకు. అలాగే యూఎస్బి పోర్ట్లు కావాలంటే కనుక యూఎస్బి పోర్ట్లు ఉన్నది కూడా దొరుకుతుంది మీకు అమెజాన్లో. దాన్ని కూడా మీరు కావాలంటే కనుక చెక్ చేయొచ్చు. నాకు యూఎస్బి పోర్ట్స్ అనేవి అక్కర్లేదు కాబట్టి నేను ఇది తీసుకున్నాను. ఫస్ట్ దీని రేట్ కూడా ఒకసారి మనం చూసేద్దాం. ఇదైతే కనుక 1049 రూపాయలు ఉంది. మీకు ఇక్కడ వేసారు చూడండి రేట్ అనేది. ఇదైతే కనుక నాకు దగ్గర దగ్గర 800కి అయితే కనుక అమెజాన్ నుంచి వచ్చింది. రెండింటికి సంబంధించిన లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చాను. మీరు అక్కడి నుంచి కావాలనుకుంటే కనుక ఈ రెండింటిని మీరు పర్చేస్ చేయొచ్చు. ఇది ఒక క్లిప్ ఇస్తారు మనకి. వైర్ లేనిది వైర్ ఉన్నది ఇంతే, డిఫరెన్స్ ఏమి ఉండదు. సింపుల్గా చూడండి, క్యూబులు 2 ఒక రకంగానే ఉంటాయి, కానీ యూఎస్బి పోర్ట్లు వస్తాయి అనమాట. దీనికైతే కనుక యూఎస్బి పోర్ట్లు లేనిది తీసుకున్నాను నేను. జస్ట్ వైర్ ఉన్నది సరిపోతుంది నాకని చెప్పి. నెక్స్ట్ ఇక్కడ వస్తాయి అనమాట యూఎస్బి పోర్ట్స్ అనేవి. మీకు యూఎస్బి పోర్ట్లు ఉన్నది తీసుకుంటే కనుక ఇక్కడ యూఎస్బి పోర్ట్లు అనేవి వస్తాయి, అంతే, అంతమించి డిఫరెన్స్ ఏం లేదు. ఇదైతే కనుక సేమ్ వోల్ట్స్ అనమాట. వోల్టేజ్ అయితే కనుక పెద్ద డిఫరెన్స్ ఉండదు. ఒకసారి అది కూడా చెక్ చేసేద్దాం. ఇక్కడ కూడా అంతే రాశారు చూడండి, మ్యాక్సిమం వోల్టేజ్ అనేది అబ్జర్వ్ చేయొచ్చు అనమాట మీకు. నెక్స్ట్ మీకు ఇది టేబుల్ మీద పడిపోతుంది అలాంటి ఏమైనా ఇబ్బందులు ఉంటే కనుక వీళ్ళు ఇలాంటిది ఒక స్టిక్కింగ్ సంబంధించిన అంటే అంటించుకునే లాంటిది ఇస్తారనమాట. మీకు చూపిస్తాను ఇది కూడా ఎలాగ ఏంటి అనేది. ఇలాంటి 2 స్టిక్కర్లు ఇస్తారు, 2 sides ఉంటుంది. మీరు అప్పుడు ఏం చేయాలంటే ఒక క్యూబ్ అనేది మిస్ అవుతారు అన్నమాట, అంటే ఒక సాకెట్ అనేది మిస్ అవుతారు. జస్ట్ దీన్ని ఇలా ప్లేస్ చేస్తే చూడండి, మీరు ఇక్కడ ఈ ప్లాస్టర్లు అనేవి ఇలా అంటించేసుకోవచ్చు అనమాట. సింపుల్గాను అంటించుకుని మీ టేబుల్కి ఇలాగ ఎక్కడో చోట అంటించుకున్నారంటే ఇంకా ఊడిపోయి పడిపోదు అనమాట. ఒకవేళ మీరు ఎక్కడికైనా తీసుకెళ్ళాలనుకుంటే సింపుల్గా ఇది తీసేస్తే ట్రే ఇలా వచ్చేస్తుంది. ఈ ట్రే అనేది ఏమో మీ టేబుల్కి ఉండిపోతుంది. ఈజీగా ఇలాగ యూస్ చేసుకోవచ్చు అనమాట. అంతే, అంతమించి ఏం లేదు.
ఈజీగా మీరు ఇది నేను మేజర్గా చేయడానికి కారణం ఏంటంటే ఇది నాకు కాంపాక్ట్ సైజ్లో ఉంది, కొంచెం డిఫరెంట్గా ఉందని చెప్పి ఇవి నేను తీసుకున్నాను. నెక్స్ట్ మీరు బ్యాక్గ్రౌండ్ బాగోలేదని చెప్పేసి అన్నారు కాబట్టి చాలామంది షిఫ్టింగ్ ఎలాగే చేద్దాం అనుకుంటున్నాను. నేను కంప్యూటర్స్ అనేవి నా దగ్గర ఉన్న కంప్యూటర్స్ మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా అంటే మెటీరియల్ అంతా నేను వేరే రూమ్కి షిఫ్ట్ చేయబోతున్నాను త్వరలో. దానికోసం కొన్ని పెగ్ సాకెట్స్ అలాగే కొన్ని అవసరమైనవి అవి ఒక్కొక్కటి కొనుక్కుంటున్నాను. అలాగే రూమ్ కూడా రెడీ అయిపోయిన తర్వాత రూమ్ అనేది కంప్లీట్గా నేను షిఫ్ట్ చేస్తాను అనమాట. అందాక మాత్రం ఇలాగ ఒక్కొక్కటి కొని ప్రజెంట్ రెడీ చేస్తున్నాను అనమాట, ఒక్కో ప్రోడక్ట్ అనేది. ఫ్రెండ్స్ మీకు వాల్కి పెడితే కనుక ఇలా కనపడుతుంది, మీకు ఇలాగ టాప్ యాంగిల్ ఇలాగా సైడ్లో ఇలాగను చూడొచ్చు. 5 వస్తాయి. మీరు 5టిని ఈజీగా యాక్సెస్ చేయొచ్చు అనమాట క్యూబ్ అనేది. ఫ్రెండ్స్ ఒకవేళ ఇది మీకు నచ్చలేదు అనుకోండి, ఇలాగ గోడకు ఎక్కువ ఉంటుంది, మనకి కొంచెం బయటికి రావాలనుకుంటే కనుక సింపుల్గా ఇలాగా మనకి వైర్ ఉన్నది తీసుకుంటే కనుక సరిపోతుంది. మనకి కావాలంటే కనుక ఒకసారి ఇది కూడా ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి. సింపుల్గా మీకు స్క్రూ కూడా వేసుకోవచ్చు అనమాట. టేబుల్కి వెళ్ళంటే స్క్రూకి సంబంధించింది కూడా ఇస్తారు. నెక్స్ట్ ఇలా క్లిప్ అవుట్ ఇస్తారు. ఇదేమో టేబుల్కి అంటించుకోవడానికి పనిచేస్తుంది అనమాట. ఇలాగ మీరు యూస్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు డిస్టెన్స్ అనేది కొంచెం రావాలనుకుంటే కనుక ఈ క్యూబ్ తీసుకోండి. లేదంటే కనుక సింపుల్గా ఇలాగ గోడకు పెట్టుకునే తీసుకుంటే కనుక ఒకే చోట మీకు ఫోన్స్ కావచ్చు, ల్యాప్టాప్ కావచ్చు, ఏదైతే అది ఈజీగా ఇలా మీరు ఛార్జ్ చేసుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్ ఈ వీడియో అనేది మీకు నచ్చితే కనుక తప్పనిసరిగా లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం. ఈ వీడియోలో ఇంతే. బై ఫ్రెండ్స్, సీ యూ నెక్స్ట్ వీడియో.